ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 4న రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయనున్నారు. జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు ఏపీలో కూడా ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయనున్నారు. జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు ఏపీలో కూడా ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 4న రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయనున్నారు. జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు ఏపీలో కూడా ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 4న మద్యం షాపులను మూసివేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. 144 సెక్షన్ కూడా అమలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా ఒకవైపు వైన్ షాపులు కూడా బంద్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పొచ్చు. ఓవైపు ఎండవేడి, మరోవైపు పాత బీలు దొరక్క మద్యం పేర్లు అల్లాడుతుంటే మునిగే నక్క మీద తాటిపండు అన్నట్టుగా వైన్ షాపులు బంద్ చేయనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏదో బ్రాండ్తో సరిపెట్టుకుని అనుభవించిన మందుబాబులకు కిక్కు దిగేలా వైన్స్, బార్లు, పబ్బులు బంద్ చేయనట్లు వివరించింది. దేశంలో పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ ఉంటుంది. జూన్ 4న ఫలితాలు కాబోతున్నాయి. సో తెలంగాణలో 17 పార్లమెంటు, సికింద్రాబాద్, సండవిసానికి అదే రోజు రిజల్ట్ వివరించున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. హైదరాబాద్ లోని బార్లు, పబ్లు మూసివేయాలని పోలీసులు ఇప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేశారు. గత నెల రోజుల్లో చాలా సార్లు మద్యం దుకాణాలు బంద్ చేశారు. మే 13న పోలీస్ సందర్భంగా మద్యం దుకాణాలు క్లోజ్ చేశారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎన్నికల నేపథ్యంలో 12 జిల్లాల్లో 3 రోజులు వైన్ షాప్ బంద్ చేశారు. తాజాగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మరోసారి మద్యం దుకాణాలు క్లోజ్ కాబోతున్నాయి. కౌంటింగ్ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారంటారు కౌంటింగ్ కేంద్రాల వద్ద? పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తెలంగాణలో అడపదడప కొన్ని చోట్ల ఈ ఎలక్షన్ నేపథ్యంలో గొడవలు జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి గొడవలు అలాంటి పునరావృతం ఇక్కడ కూడా కాకుండా పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి పునరావృతం కాకుండా తెలంగాణలో కౌంటింగ్ వద్ద భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ప్రత్యేక కంపెనీలు కూడా ఇటు పోలీస్ బలగాలతో పాటు ప్రత్యేకంగా అడిషనల్ గా కూడా ఎలక్షన్ కమిషన్ రంగంలో దించింది. ఎక్కడ చిటుకుమన్నా కూడా పూర్తిగా తెలిసేలా అన్ని ఏర్పాట్లు అయితే కట్టుదిట్టంగా చేశారు. పోలింగ్ మొదటి నుంచి మొత్తం పోలింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అన్ని పైన మొత్తంగా కాన్సెప్ట్ దృష్టి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు పోలీస్ తో పాటు అటు అడ్మినిస్ట్రేషన్, ఐపీఎస్ లకు, ఐపీఐఎస్ పూర్తిగా దశ నిర్దేశాలు కూడా ఇచ్చి అన్ని నిర్ణయాలు కూడా మొత్తంగా వారికి జారీ చేసే విషయాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.